Good morning, students. Next video చూడమ్మా మనం problems on kinetic theory of gases. Problems on kinetic theory of gases. Kinetic theory of gases. ఏంట్రా బుజ్జి ప్రాబ్లమ్స్ ఆన్ kinetic theory of gases. చూడండిరా బుజ్జి, చిన్న ప్రాబ్లమ్స్ అయ్యే, పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదు. ఒక చిన్న ప్రాబ్లం నాన్న, త్రీ మాలిక్యూల్స్ ఆఫ్ గ్యాస్ టెంపరేచర్. ఇది ఎప్పుడు వచ్చిందని అంటే ఏపీ మే రాబుజ్జి, ఏపీ మే 18, 2023 సెకండ్ ఫేజ్. ఏపీ మే 18, 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఆన్ kinetic theory of gases. ఏపీ మే 18, 2023 సెకండ్ ఫేజ్. That must be equal to enter 3 moles of a gas at a constant temperature T is heated to a thrice its volume by keeping the pressure at a constant. If gamma is the ratio of specific heats, the increase in internal energy of the gas is అరే చూడండి రాబుజ్జి, ఏపీ మే 18, 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. ఏమంటున్నాడు, 3 moles ఆఫ్ గ్యాస్ ఎట్ టెంపరేచర్ ఆఫ్ టీ is heated to a thrice its volume by keeping the pressure is constant. Pressure is constant and the gamma is the ratio of specific heats. The increase in its internal energy of the gas is అని చెప్పేసి అడిగాడు రా. 3 moles ఆఫ్ గ్యాస్ తీసుకున్నాను రా. 3 moles of gas at a temperature T is heated to thrice its volume by keeping the pressure is constant and the gamma is the ratio of specific heats. Then the increase in its internal energy of the gas is ఎంతరా బుజ్జి? సరే ఒక్కసారి చూద్దాంరా. చూసిన తర్వాత ఒక్కసారి చూద్దాం రాబుజ్జి, చిన్న ప్రాబ్లమే, ఇదేం కాదు. ఇంటర్నల్ ఎనర్జీ ఇది ఎప్పుడు వచ్చింది? ఏపీ మే 18, 2023 సెకండ్ ఫేజ్లో వచ్చింది. నంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని ఇచ్చాడు రాబుజ్జి? నంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇచ్చాడు. ఇనీషియల్ వాల్యూమ్ లెట్ us కన్సిడర్ ఇనీషియల్ వాల్యూమ్ ఎంత రాబుజ్జి? VI is equals to V అట. అండ్ దెన్ ఫైనల్ వాల్యూమ్ ఎంత ఇచ్చాడు రాబుజ్జి? ఫైనల్ volume is equals to VF, that is equals to 3V. And the next one, ratio of specific heats gamma is equals to CP by CV. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఇచ్చాడు రా, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ మస్ట్ బి ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు రా? చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా U ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు అన్న? చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? మనకు ఫార్ములా ఏముంది? ఈ 1/2 ఇంటూ F ఇంటూ N ఇంటూ R ఇంటూ డెల్టా T. దిస్ ఈస్ ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఫార్ములా. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ F ఇంటూ N ఇంటూ R ఇంటూ డెల్టా T. దట్ ఈస్ ద ఈక్వేషన్. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మాట్లాడుకుందాం రాబుజ్జి. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ దట్ ఈస్ F ఈస్ ఈక్వల్స్ టు 2/gamma-1. అరే ఇంకా ఎట్ ఎ కాన్స్టెంట్ ప్రెషర్, simply we have to write that at a constant pressure కదా. at a constant pressure ఏదో కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర నేను మాట్లాడుతున్నాడు. at a constant pressure V1/T1 is equals to V2/T2. that must be equals to V/T is equals to 3V/T2. then T2 is equals to 3T. T2 is equals to 3T మనకు వచ్చేసింది. T2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసేయండి వచ్చి. సబ్స్టిట్యూట్ T2 ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయమని అంటున్నాడు. ఈక్వేషన్ 1 అని అంటే ఇది రావచ్చు. ఈక్వేషన్ 1 అంటే ఇది, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయమంటున్నాడు. సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది రావచ్చు? డెల్టా U is equals to NFR divided by 2 into delta T అంటే T2 minus T1. T1 and delta U is equals to NFR divided by T2 minus
t1, that is equals to 3/2 into 2r by gamma minus 1 into 3t minus t. Then we have to write that 3r into 2t divided by gamma minus 1. Then we have to write that delta U, or change in internal energy, must be equals to 6RT by gamma minus 1. అరే ఇది ఎంత అవుతుందిరా, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ 6RT by gamma minus 1 రావచ్చు. The change in what is this? No, change in internal energy must be equals to 6RT by gamma minus 1. This is very very simple problem రావచ్చు. And the next problem రావచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం రావచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం రాబుజ్జి ఈజియెస్ట్ ప్రాబ్లమే, ఓ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎన్నోదమ్మా ఇది, మీన్ ఫ్రీ పాత్ మీద ప్రాబ్లం నాన్న. ఇది ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందంటే TS 2017లో వచ్చినటువంటి ప్రాబ్లం. TS 2017 ఏంటదమ్మా, TS 2017 ఏమిచ్చాడు? ద మిక్స్చర్ ఆఫ్ for a given concentration, if the ratio of diameters of that molecules of two gases is 1:2, then the ratio of that mean free path is ratios diameters ratios ఇచ్చాడు. D1:D2 ఇచ్చాడు, D1:D2 ఇచ్చాడు, ఎంత 1:2 ఇచ్చాడు. అయితే వాడేం ఫైండ్ అవుట్ చేయమంటున్నారా? the ratio of their mean free paths is the ratio of mean free paths is the ratio of the mean free paths is problem అడిగాడు. D1:D2 is equals to 1:2. the ratio of that the mean free paths is ఎంతరానన్న ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటి? లాంబ్డా is equals to 1/√2 into y into d square into h. అంటే ఇప్పుడు నాకు లాంబ్డా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/d స్క్వేర్. మనకు తెలుసు కదా, లాంబ్డా 1/λ2 ఈజ్ ఈక్వల్స్ టు d2 స్క్వేర్ బై d1 స్క్వేర్. అది ఎంత అవుతుందిరా బుజ్జి? లాంబ్డా 1/λ2 ఈజ్ ఈక్వల్స్ టు d2/d1 హోల్ స్క్వేర్ అని అంటే ఎంత వస్తుందిరా? d2/d1 హోల్ స్క్వేర్. then lambda 1/λ2 is equals to d2/d1, that is 2/1 whole square, that is equals to 4. lambda 1/λ2 is equals to 4:1. lambda 1/λ2 is equals to 4:1. ఇదిగో చూడరా, lambda 1/λ2 is equals to d2/d1 whole square. lambda 1/λ2 is equals to d2/d1 whole square. lambda 1/λ2 is equals to 2/1 whole square, that is equals to 4. then lambda 1/λ2 is equals to 4:1. if d1:d2 ఎంత ఇచ్చాడు రాబుచ్చి? d1:d2 is equals to 1:2 అయితే డయామీటర్స్ రేషియో అనేది 1:2 అయితే మీన్ ఫ్రీ పాత్స్ రేషియో ఎంత అవుతుందిరా? 4:1 అవుతుంది. మీన్ ఫ్రీ పాత్స్ రేషియో ఎంత అవుతుందిరా? 4:1. దానికి కానీ మనం యూస్ చేసుకున్నటువంటి ఫార్ములా ఏంటరా? lambda is directly proportional to d square అని చెప్పేసి lambda 1/λ2 is equals to d2 square by d1 square అని చెప్పేసి రాసేసి lambda 1/λ2 is equals to d2/d1 whole square. then lambda 1/λ2 is equals to 2/1 whole square is equals to 4. then lambda 1/λ2 is equals to 4:1. ఎంతనా? 4:1. that is very very important problem రావచ్చు. very very important problem తీసుకోండి రావచ్చు. ఇది ఇంకొక ప్రాబ్లం అమ్మా, ఇది ఒకసారి ఇది కొంచెం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి ప్రాబ్లం అమ్మా. ఇది మీన్ ఫ్రీ పాత్ మీదే చేద్దాం రాబుజ్జి, ఎక్కువ ఏం అక్కర్లేదు. మీన్ ఫ్రీ పాత్ మీదే చేస్తాం ఈ ప్రాబ్లం కూడా. మీన్ ఫ్రీ పాత్ మీదే చేద్దాం ఈ ప్రాబ్లం.
డయామీటర్ ఫైండ్ అవుట్ చేయడం నాన్న, డయామీటర్ ఫైండ్ అవుట్ చేయడం. ఇక్కడ మీన్ ఫ్రీ పాత్ ఇచ్చేసాడు వాడు, అయితే డయామీటర్ ఆఫ్ మాలిక్యూల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఇక్కడ. అది ఎప్పుడు వచ్చింది అంటే ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందో చెప్తున్నాను రా వచ్చి, మేబీ ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందో చెప్తున్నాను. ఈ ప్రాబ్లం వచ్చేసి టిఎస్ మే 5, 2018లో వచ్చినటువంటి ప్రాబ్లం ప్రపంచి. టిఎస్ మే 5 అంటే టిఎస్ మే 5 2018లో వచ్చినటువంటి ప్రాబ్లం. టిఎస్ మే 5 2018లో వచ్చినటువంటి ప్రాబ్లం ప్రపంచి, 2018లో వచ్చినటువంటి ప్రాబ్లం. ఈ ప్రాబ్లం కొంచెం ఇంపార్టెంట్ ప్రాబ్లం ప్రపంచి. ఏమి ఇచ్చాడు, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫర్ ఎ మాలిక్యూల్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ ద నంబర్ డెన్సిటీ ఇచ్చాడు ప్రపంచి. నంబర్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు 2√2 × 10⁸ సెంటీమీటర్ క్యూబ్ అంటారన్నా పర్ సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చాడు. అండ్ దెన్ మీన్ ఫ్రీ పాత్ ఈస్ అంటే ల్యాండా ఇచ్చాడు. ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు 10⁻² ఇచ్చాడు. అండ్ దెన్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 2√2 × 10⁸ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనల్ని ఇక్కడ. ద డయామీటర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ అరే ల్యాండా ఇచ్చాడు రా బుజ్జి, ఎన్ ఇచ్చాడు రా. ద డయామీటర్ ఆఫ్ ది మాలిక్యూల్ ఈజ్ ఏంటన్నా డయామీటర్ ఆఫ్ ది మాలిక్యూల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మన దగ్గర ఉన్నటువంటి ఫార్ములా ఏంటారు బుజ్జి, d² is equals to అరే ఇది మీన్ ఫ్రీ పాత్ నుండి వచ్చింది 1/√2 × n × pi × lambda దట్ ఈస్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటన్నా d² is equals to ఆల్రెడీ వాడు ఇచ్చాడు రాబోజీ. మనం ఈ ల్యాండా వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఎన్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి అన్న. ఈ ల్యాండా వాల్యూని ఎన్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి, మీకు కావాల్సినటువంటి వాల్యూస్ వచ్చేస్తాయి. ఈ ల్యాండా ఇచ్చాడు రా, మీన్ ఫ్రీ పాత్ ఇచ్చాడు రా బుజ్జి, అలానే ఎన్ వాల్యూ ఇచ్చాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, డయామీటర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. d² is equals to 1/√2 × n × lambda × pi అంటే క్రాస్ మల్టిప్లై చేశాను అంతే. చేస్తే నాకు ఎంత వచ్చింది, d² is equals to ఫార్ములా 1/√2 × n వాల్యూ ఈజ్ నథింగ్ బట్ n వాల్యూ ఈజ్ pi × 2√2 × 10⁸. ఇక్కడ 1 × pi వచ్చింది బుజ్జి పైన 10⁸ × 10⁻². దట్ ఈస్ ఈక్వల్స్ టు pi క్యాన్సిల్ రా బుజ్జి. pi క్యాన్సిల్ అయితే నాకు ఎంత వచ్చింది నాన్న, d ఈస్ ఈక్వల్స్ టు డయామీటర్ d ఈస్ ఈక్వల్స్ టు 1/2 × 10⁻³ -3 దట్ మస్ట్ బి ఈక్వల్స్ టు d ఈస్ ఈక్వల్స్ టు 5 × 10⁻⁴ సెంటీమీటర్స్ వస్తుంది రా బుజ్జి. d ఈస్ ఈక్వల్స్ టు 5 × 10⁻⁴ సెంటీమీటర్స్. d ఈజ్ ఈక్వల్స్ టు 5 × 10⁻⁴ సెంటీమీటర్స్. ఇది ఈ ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది రా బుజ్జి, టిఎస్ మే 2018లో వచ్చినటువంటి ప్రాబ్లం. d ఈజ్ ఈక్వల్స్ టు 5 × 10⁻⁴ సెంటీమీటర్స్ తీసుకున్నాను ఈ ప్రాబ్లం. టిఎస్ మే 2018లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది, 2018లో వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. చాలా జాగ్రత్తగా తీసుకున్నామా. ఏం లేదురా, మీన్ ఫ్రీ పాత్ ఇచ్చాడు, ఎన్ వాల్యూ ఇచ్చాడు, డయామీటర్ ఆఫ్ దట్ మాలిక్యూల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ ఫార్ములా ఉంది, d² is equals to 1/√2 × n × pi × lambda. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసాం అన్నమాట. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం నాన్న, ఇంకో ప్రాబ్లం రా బుజ్జి. అరే టిఎస్ 2017లో వచ్చినటువంటి ప్రాబ్లం చేద్దాం రా బుజ్జి. ఈజియెస్ట్ ప్రాబ్లమ్ అది కూడా, ఈజియెస్ట్ ఏం కాదు, లాజికల్ క్వశ్చన్ అన్నమాట. ఇన్డెప్త్ థియరటికల్గా ఇన్డెప్త్ తెలిస్తేనే మనం అది చేయగలం అన్నమాట. టిఎస్ 2017లో వచ్చినటువంటి ప్రాబ్లం. టిఎస్ 2017లో వచ్చినటువంటి ప్రాబ్లం రా బుజ్జి. అది ఏమంటున్నాడు రా బుజ్జి, రేషియో ఆఫ్ ట్రాన్స్లేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ ఏ rotational degrees of freedom for a polyatomic linear gas molecule. Ratio between translational degrees of freedom at rotational degrees of freedom for a polyatomic linear gas. లీనియర్ గ్యాస్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్ మీకు ఇందాక చెప్పాను రా. లీనియర్ గ్యాస్కి సంబంధించినటువంటి పాలీఅటామిక్ లీనియర్ గ్యాస్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్లో మనం ఏం మాట్లాడుకున్నాం రా నాన్న, రొటేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత,
ట్రాన్స్లేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత అని చెప్పేసి కూడా అక్కడ మనం మాట్లాడేసుకున్నాం. ఎంతనన్న రొటేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, ట్రాన్స్లేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ ది పాలీలీనియర్ అటామిక్. ట్రాన్స్లేషనల్ degrees of freedom for polyatomic linear gas. Antranana, that is translational degrees of freedom for a polyatomic linear gas, that must be equals to 3. Rotational degrees of freedom ఎంత అవుతుంది? rotational degrees of freedom ఎంత రాబుచ్చి? rotational degrees of freedom, that must be equals to 2. వాటికి రేషియో ఎంత రాబుచ్చి? ratio must be equals to ratio of the particular situation is nothing but ఎంత వస్తుంది రాబుచ్చి? రొటేషనల్ డిగ్రీకి, ట్రాన్స్లేషనల్ డిగ్రీస్కి, రొటేషనల్ డిగ్రీస్కి. ట్రాన్స్లేషనల్ డిగ్రీస్ ఎంత వచ్చింది రాబుజ్జి? 3. అంటే 3:2 రాను. 3:2 ఆన్సర్ 3:2. టీఎస్ 2017లో వచ్చినటువంటి ప్రాబ్లం అది ఎంత వచ్చింది? 3:2 వచ్చేసింది రాబుజ్జి. ఇంకో ప్రాబ్లం రానన్న, ఈజియెస్ట్ ప్రాబ్లమే, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఈజియెస్ట్ ప్రాబ్లం ఏమన్నా, what is the number of degrees of freedom for a oscillating simple pendulum? ఆసిలేటింగ్ సింపుల్ పెండులంకి ఉన్నటువంటి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అని అడుగుతున్నాడు పిచ్చివాడు. ఏంటదమ్మా? సింపుల్ పెండులం హ్యాస్ ద 2 degrees of freedom. One is translational to the motion of bob, and then one is rotational about the string. ఏంటన్నా? సింపుల్ పెండులం హ్యాస్ హౌ మెనీ degrees of freedom? ఎంతనన్నా ఎప్పుడు అడిగాడు? ఇక్కడ టీఎస్ 2017-16లోనూ అడిగాడు రాబుజ్జి. ఈ ప్రాబ్లం ఏమో అడిగాడు? సింపుల్ పెండులం హ్యాస్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఏంట్రా? సింపుల్ పెండులంకి ఆసిలేట్ అవుతున్నటువంటి సింపుల్ పెండులంకి సంబంధించినటువంటి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అడిగాడు రాబుజ్జి. సింపుల్ పెండులం హ్యాస్ దట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, 2 degrees of freedom, has 2 degrees of freedom. అదేంట్రా? అది ట్రాన్స్లేట్ అవ్వడానికేమో ట్రాన్స్లేట్ అవుతుంది నాన్న. ఫస్ట్ ఏమో 1 ఏమో ట్రాన్స్లేషనల్ డ్యూ టు మోషన్ ఆఫ్ బాబ్. ట్రాన్స్లేషనల్ చూడండి నాన్న. సింపుల్ పెండులం హ్యాస్ దట్ ఆసిలేటింగ్ సింపుల్ పెండులం అనేది 2 degrees of freedom కలిగి ఉందంట. ఒకటేమో ట్రాన్స్లేషనల్ అట, and then next one, the second one is what is this now? And then one for the rotational about the string pendulum. Rotational about string pendulum. One is rotational about the string pendulum. అరే ఇది ఒక క్వశ్చన్, కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్. అది సింపుల్ పెండులం హ్యాస్ దట్ 2 degrees of freedom when it is oscillating at that particular situation. One is translational about the bob, and then second one is rotational about the string of pendulum. Rotational about the string of pendulum. 2 years 2016లో వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. చాలా జాగ్రత్తగా గమనించున్నాం ఇది. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి రాబుచ్చి. An insulating cylinder contains the 4 moles of an ideal diatomic gas. When a heat Q is supplied to 2 moles of an gas molecules is dissociate, the temperature of that gas remains constant. Then the value of Q is TS May 12, 2023 second phase లో వచ్చింది రాబుచ్చి. TS May 12, 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం. టీఎస్ May 12, 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రావచ్చు.
ఏమంటున్నారు, టీఎస్ మే 12 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. ఎలా వచ్చిందిరా, ఏంటి అసలు ఇది, దీని బాధ ఏంటి, ఎప్పుడు వచ్చింది ఇది? టీఎస్ మే 12 2023 సెకండ్ ఫేజ్లో వచ్చింది. అన్ ఇన్సులేటింగ్ సిలిండర్ విచ్ కంటైన్స్ దట్ 4 moles ఆఫ్ ఐడియల్ diatomic gas అట ఇక్కడ. When a heat Q is supplied to it, 2 moles of gas molecules dissociate. The temperature of the gas remains constant. The temperature of gas remains constant. Then the value of Q is ఏంటదమ్మా, వాల్యూ ఆఫ్ Q is అని చెప్పేసి అడిగారు. హీట్ సప్లై టు దట్ సిస్టమ్ ఈస్ గివెన్ బై Q is equals to ఏంటన్నా UF minus UI. UI means, UF means what is UF? Final internal energy. And then UI means initial internal energy. అయితే పరిస్థితి ఏంటో బుజ్జి, ఇనిషియల్లీ ది సిలిండర్ కంటైన్స్ దట్ 4 moles of diatomic gas. UI is equals to ఫార్ములా ఏంటి, N into F/2 into RT. ఓకే, UI is equals to N means number 4 and the next one diatomic gas అని అంటున్నాడు కాబట్టి F వాల్యూ 5 అవుతుంది. అరే చూడరా, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది డయాటమిక్ గ్యాస్కి 5 divided by 2 into RT. ఇది ఎంత అవుతుందిరా బుజ్జి, 10 RT అవుతుంది. ఇనీషియల్ what is this ma? Initial temperature, what is this ma? The initial internal energy is 10 RT. 2 moles of diatomic gas is dissociated into monoatomic gas. ఏమంటున్నాడు రా, 2 moles of a gas. 2 moles of a gas dissociate into monoatomic gas. Hence there are 4 moles of a monoatomic gas and then 2 moles of diatomic gas. అరే ఇక్కడ 2 moles ఏమైనాయి, 2 diatomic ఏమైనాయి, 2 డిసోసియేట్ అయిపోయినాయి. డిసోసియేట్ అయిపోతే అక్కడ ఏమవుతుంది, 4 monoatomic గ్యాస్ ఉంటాయి, తర్వాత 2 diatomic గ్యాస్లు ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ 2 diatomic గ్యాసెస్ ఏమైనాయి, డయాటామిక్ గ్యాస్ డిసోసియేట్ అయినాయి అట. 2 moles డయాటామిక్ డిసోసియేట్ అయినాయి అంటే 4 monoatomic ఫామ్ అయినట్లు. 4 monoatomic gases are formed. Atomic gases are formed. అంటే ఇప్పుడు ఫస్ట్ ఎంటర్ వచ్చే 4 రెండు డయాటమిక్ గ్యాస్ మాలిక్యూల్స్ డిసోసియేట్ అయినంటే 4 monoatomic గ్యాసెస్ అనేవి ఫామ్ అయినట్లు. అంటే ఇప్పుడు ఫైనల్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ గివెన్ బై energy is given. What is this? ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4 ఏమో మోనో ఉన్నాయి, 2 ఏమో డయాటమిక్ ఉన్నాయి. టోటల్ ఫైనల్ ఎనర్జీ UF is equals to N into F/2 into RT. F/2 into RT plus N dash into F dash into 2 into RT. అరే ఇక్కడ ఫస్ట్ మోనో అటామిక్కి సంబంధించి 4 ఉన్నాయి రా నాన్న, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 3. అరే మోనో అటామిక్ గ్యాస్కి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత, 3 divided by 2 into R into T plus N dash is nothing but next N dash అంటే 2 diatomic gas and then diatomic gas అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 5/2 into RT. ఫైనల్గా ఇది 2 క్యాన్సిల్, 2 1s 2 2s అంటే 2 into 3 6 RT plus 5 RT that is equals to 11 RT. వాడు ఇక్కడ ఏం అడుగుతున్నాడు రా, దస్ ద హీట్ సప్లై టు దట్ సిస్టమ్ ఈస్ is equals to ఏంట్రా బుజ్జి, Q is equals to UF minus UI. UF is nothing but 11 R2 minus UI is nothing but 10 RT. That must be equals to RT. The amount of heat energy Q is equals to RT. కొంచెం జాగ్రత్తగా గమనించండి. The amount of heat energy supplied to that system Q is equals to RT. ఇది TS May 12 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది.
ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం రావచ్చు. ఇక్కడ ఈ పాయింట్ మాత్రం చాలా జాగ్రత్తగా గమనించున్నాము. 2 డయాటమిక్ గ్యాసెస్ అనేది డిసోసియేట్ అయితే అవి ఎలా ఫామ్ అవుతాయట, 4 డిసోసియేట్ అయినటువంటి 2 డయాటమిక్ గ్యాసెస్ అనేవి 4 మోనో అటామిక్ గ్యాసెస్ని ఫామ్ చేస్తాయి. ఆ విషయం తెలియాలి మీకు. ఆ విషయం తెలిస్తేనే మీరు ఈ ప్రాబ్లం చివరి వరకు కూడా ఆన్సర్ చేయగలుగుతారు, లేకపోతే చాలా కష్టం రావచ్చు ఇది. ఓకేనా. QS ఈక్వల్స్ టు RT అట. The amount of heat energy supplied to that system is equals to ఏంటదమ్మా final change in internal energy, that is UF minus UI, that is equals to 11 RT minus 10 RT, that is equals to Q is equals to RT. ఓకే నాన్న. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం నాన్న. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం రా బుజ్జి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం రా. అదేమో పెద్ద భయంకరమైనటువంటి ప్రాబ్లం ఏం కాదు, కానీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, కొంచెం లాజిక్ ఉన్నటువంటి ప్రాబ్లం. కొంచెం లాజిక్ ఉన్నటువంటి ప్రాబ్లం ఇది. మనం చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇదేదో 2 మార్క్స్ క్వశ్చన్ రా బుజ్జి. ఇది మామూలుగా మనకి VRMSకి సంబంధించినటువంటి ప్రాబ్లం ఇచ్చాడు. ఇక్కడ చిన్నదే, ఇదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, చిన్న ప్రాబ్లం ఇది. చిన్న ప్రాబ్లం ఒకసారి చెప్పుకుందాం. కాకపోతే ఎందుకంటే రిపీటెడ్గా వస్తుంది ఈ ప్రాబ్లం, ఒక 2-3 టైమ్స్ నుండి రిపీటెడ్గా వస్తున్నటువంటి ప్రాబ్లం అన్నమాట. ఇదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, రిపీటెడ్గా వస్తున్నటువంటి ప్రాబ్లం గమనించాలి. RMS వెలాసిటీ ఆఫ్ ఆక్సిజన్ ఎప్పుడు వచ్చింది ఇది? TS 2015లో వచ్చినటువంటి ప్రాబ్లం. TS 2015లో వచ్చినటువంటి ప్రాబ్లం. RMS వెలాసిటీ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్ అట్ NTP is, RMS వెలాసిటీ ఎంత బుజ్జి? VRMS at NTP is equals to 0.5 km/s. అయితే పరిస్థితి ఏంట్రా, km/s వచ్చేసిందా? అయితే RMS వెలాసిటీ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్ అట్ NTP, VRMS ఫర్ ఎవరన్నా హైడ్రోజన్ మాలిక్యూల్, ఇదేమో RMS వెలాసిటీ ఫర్ ఆక్సిజన్ మాలిక్యూల్. ఇది ఎంతో ఫైండ్ అవుట్ చేసుకోండి. NTP అంటే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అని అనుకోండి, NTP. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంట్రా, ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయొచ్చు? V1/V2 is equals to √M2/M1, that is equals to 0.5 divided by V2 is equals to √2/32. that must be equals to ఎంత వచ్చింది వచ్చి 0.5 divided by V2 is equals to 1/4 వచ్చింది వచ్చి. ఈ 4 అంటే తీసుకొచ్చేసేరా, ఎంత వస్తుంది? దెన్ V2 is equals to క్రాస్ మల్టిప్లై చేసేయండి రా. 1/4 ఎంతనా, 4 into 1/2, that is equals to 2 km/s. 2 km/s. ఇది చాలా ఇంపార్టెంట్ రా నాన్న. TS 2015లో వచ్చినటువంటి ప్రాబ్లం. ఇది చిన్న ప్రాబ్లమ్స్, ఏం పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదు. చాలా జాగ్రత్తగా గమనించున్నామా ఈ ప్రాబ్లం. ఎప్పుడు వచ్చింది? TS 2015లో వచ్చినటువంటి ప్రాబ్లం. ఏమి ఇచ్చాడు రా అసలు ఇక్కడ? RMS వెలాసిటీ ఆఫ్ దట్ ఆక్సిజన్ ఎంత ఇచ్చాడు at NTP కండిషన్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 0.5 km/s. RMS వెలాసిటీ ఆఫ్ హైడ్రోజన్, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత అని చెప్పేసి అడిగాడు, అది NTP దగ్గర. అండ్ దెన్ V1/V2 is equals to that is equals to √M2/M1. V1 is equals to 0.5, V2 అనేది V2 వచ్చేసింది. దెన్ దట్ మస్ట్ బి ఈక్వల్స్ టు √2/36. that is 0.5 divided by V2 is equals to 1/4. then V2 is equals to ఫార్ములా ఎంత అన్న, V2 is equals to 4 into 1/2 వచ్చేసింది, అంటే 2 km/s వచ్చేసింది. మనకి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్, ఈ రెండు తెలుసుంటే మనం ఈజీగా చేసేసేయచ్చు. ఓకే నాన్న. ఓకేమా, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం రాబోచ్చు. ఈసారి మనం నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటువంటి చాప్టర్ ఏంటంటే నాన్న, సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి డ్యూయల్ నేచర్ ఏంటన్నా,
డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ మనం నెక్స్ట్ లెసన్లో అంటే నెక్స్ట్ వీడియోలో మనం స్టార్ట్ చేసుకోబోయేది అన్నమాట. ఓకేమా, సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అవుతూ మోడర్న్ ఫిజిక్స్లో మనం ముందు లాంచ్ అవుదాం. మోడర్న్ ఫిజిక్స్ అంటే వచ్చేసి డ్యూయల్ నేచర్ ఏంటమ్మా, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. అరే ఇప్పటిదాకా నేను ఫస్ట్ ఇయర్ ఎందుకు చెప్పానంటే ఫస్ట్ ఇయర్ మీకు ఆల్రెడీ రివైజ్ అవ్వదు, ఎక్కడో నుండి జస్ట్ పోయిన సంవత్సరం ఎప్పుడో చదువుంటారు కాబట్టి మధ్యలో సంవత్సరం గ్యాప్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఇయర్ రివైజ్ చేశాను. ఫస్ట్ మీకు ఆల్రెడీ సెకండ్ ఇయర్ ఐడియా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం, అవి మీరు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నేను రివైజ్ చేయడానికి గల కారణం అదే. మనం ఫస్ట్ ఇయర్ తీసుకోవడానికి ఈజీగా ఫస్ట్ ఇయర్ది మీరు ఎప్పుడో సంవత్సరం అవుతూ ఉంటుంది కాబట్టి రివైజ్ చేసి, కాబట్టి మీరు ఈజీగా ఫస్ట్ ఇయర్ది రివైజ్ అయిపోతే సెకండ్ ఇయర్ది ఆల్రెడీ మీకు రన్నింగ్లోనే ఉంది కాబట్టి ఈజీగా ఉంటుంది ఎగ్జామ్ రాయడం అని చెప్పేసి నేను సెకండ్ ఇయర్ ఫస్ట్ స్టార్ట్ చేయలేదు. ఓకేనమ్మా, సెకండ్ ఇయర్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకపోవడానికి గల కారణం అదే. ఓకేమ్మా, మనం నెక్స్ట్ చాప్టర్ ఏంటదమ్మా, నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసి స్టార్ట్ చేసుకుందాం. తర్వాత ఆటమ్స్, తర్వాత న్యూక్లియర్, తర్వాత సెమీ కండక్టర్స్, ఆ 4 చాప్టర్స్ ముందు మోడర్న్ ఫిజిక్స్ కంప్లీట్ చేస్తే ఒక 2 or 3 డేస్లో 2 డేస్లో కంప్లీట్ చేసుకుందాం, నో ప్రాబ్లం. మిగతావి మీరు రివైజ్ చేసేసుకోవాలి. ఓకేమా.